శ్రీవారి కారం, శ్రీవారిని ప్రేమించే వారి కోసం. శ్రీవారి స్పైసెస్, చిల్లీ, టర్మరిక్, కొరియాండర్ పౌడర్. శ్రీవారి కారం, శ్రీవారిని ప్రేమించే వారి కోసం. జీవితంలో ఏదైనా సాధించాలనే తపన ఉండాలి కానీ ఎంతటి పనినైనా సుసాధ్యం చేయొచ్చు. అందుకే ప్రముఖ సాహిత్య రచయిత సిరివెన్నెల ఒక మాట అంటారు, నిరంతరం ప్రయత్నం ఉంటే నిరాశకే నిరాశ పుడుతుంది అని. అలాగే మరో ప్రముఖ హాస్య నటులు ఎంఎస్ నారాయణ తన పుస్తకంలో ఒక మంచి మాట రాసుకున్నారు, ప్రయత్నిస్తూ మరణించు విజయం, ప్రయత్నం విరమిస్తే మరణం అని. ఈ మాటలను స్ఫూర్తిగా తీసుకున్నాడో ఏమో తెలియదు కానీ ఈ డాక్టర్ పట్టుదలతో తాను అనుకున్నది సాధించారు. చూసేందుకు 3 అడుగులుంటారు, అయితే పొట్టివాడు గట్టివాడే అన్న నానుడిని నిజం చేసేశారు. ఇంతకు ఈ డాక్టర్ సాధించిందేంటి, చేసిన పోరాటం ఏంటి, ఈ స్టోరీలో తెలుసుకుందాం. కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉండే కౌన్సిల్ నిర్ణయాన్ని సవాలు చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు డాక్టర్ గణేష్. అయితే చాలా ఏళ్ళు వాయిదాలు తిరిగారు. గణేష్ వాదనలు విన్న హైకోర్టు అతడికి ప్రతికూలంగా తీర్పునిచ్చింది. అయితే హైకోర్టు తీర్పుతో ఎక్కడా కుంగిపోలేదు గణేష్. నిరాశ చెందకుండా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గణేష్ పోరాటంలో న్యాయం ఉందని భావించిన అత్యున్నత న్యాయస్థానం అతడికి అనుకూలంగా తీర్పును వెలువరించింది. దీంతో 2019లో భావ్నగర్ గవర్నమెంట్ ఆసుపత్రిలో మెడికల్ సీటు పొంది ఎంబీబీఎస్ పూర్తి చేశారు. అనంతరం డాక్టర్గా ఎంపికై ప్రస్తుతం బ్యాండెడ్ మెడికల్ ఆఫీసర్ హోదాలో సేవలు అందిస్తున్నారు. जब मैंने 12th पास किया तब मेडिकल काउंसिल ऑफ इंडिया ने मुझे एमबीबीएस में एडमिशन देने से मना कर दिया, क्योंकि मेरे फिजिकल डिसेबिलिटी की वजह से एमसीआई कमेटी द्वारा मुझे रिजेक्ट किया गया। तब मैंने ये बात मेरे प्रिंसिपल डॉक्टर दलपत भाई कातरिया और रेवत सिंह सरवैया से बात की, तो उन्होंने गुजरात हाईकोर्ट में केस दाखिल करने का निर्णय लिया। गुजरात हाईकोर्ट में हम केस हार गए और उसके बाद उन्होंने सुप्रीम कोर्ट में केस दाखिल किया और सुप्रीम कोर्ट में हम केस जीत गए और 1 अगस्त 2019 को गवर्नमेंट मेडिकल कॉलेज भावनगर में मैंने एमबीबीएस में एडमिशन लिया और ऐसे मेरे एमबीबीएस की जर्नी स्टार्ट हुई। ఏదైనా సాధించాలి అన్న గురి లక్ష్యం దృఢంగా ఉండాలి కానీ ఎన్ని అవరోధాలైనా అధిగమించి విజయాన్ని సాధించవచ్చని మరోసారి నిరూపించారు డాక్టర్ గణేష్. తలరాతను ఎదిరిది తన జీవితాన్ని తానే అద్భుతంగా రాసుకున్నారు. ప్రస్తుత జనరేషన్కు స్ఫూర్తిదాయకంగా నిలిచారు. ఈ డాక్టర్ చేసిన పోరాటంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి.